కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్ అని ఒక 2 కంపెనీలు చెప్పావు. ఇదేదో నా పేరు మీద ఉన్న కంపెనీలు. ఈ 2 కంపెనీల ద్వారా నువ్వు నీ పాలేరు డబ్బులు అమెరికాకి దుబాయ్లకి వెళ్ళాను. నేను కూడా, మీరందరూ కూడా నిజం నిగ్గదీల్చే జర్నలిస్టులు. ఈ 2 కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏం జరుగుతుంది అని మీరు జర్నలిస్టులుగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతున్నాం. తప్పకుండా మీరందరూ ఈ 2 కంపెనీల్లో డబ్బులు వెళ్ళినాయి అని చెప్పాడు కాబట్టి ఈ 2 కంపెనీలు సాక్షి వారు ఎవరైనా వచ్చారా? వాళ్ళేం వస్తారులే బాబు, వాళ్ళంతా విలేకరులను, ఇది బ్లూ ఫిల్మ్ మీడియా తాడేపల్లి నుంచి వచ్చే ప్రింటే కదా. కాబట్టి ఈ ప్రింట్లన్నీ ఇట్టగా ఉంటాయి. తాడేపల్లి ఏది ఇస్తే పాపం జర్నలిస్టులు కూడా అనుకుని లాభం లేదు. మీకు మళ్ళీ పాపం వాళ్ళు ఉద్యోగస్తులు. కాబట్టి ఈ బ్లూ మీడియా ఈ 2 కంపెనీలు, ఇది పాలేరు కంపెనీలా, జగన్ రెడ్డి కంపెనీలా నిగ్గు తేల్చాలని మిమ్మల్ని అందరినీ నా ఖర్చులతో దుబాయ్ పంపిస్తా. మీరు ఎవరిని వెళ్తానంటే నా ఖర్చులతో అమెరికా పంపిస్తా. ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి, ఈ ఎవరి దగ్గరికి డబ్బులు వెళ్ళినాయి ఏంటి అని తేల్చాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకొక విషయం, జగన్ రెడ్డి నీకు మళ్ళీ సూట్ కేసులు కంపెనీ పెట్టే అలవాటు నాకు లేదు. నేను నా కష్టార్జితంతో నా కుటుంబంలో 5-6 కంపెనీలు ఉన్నాయి. తప్పకుండా వాటి మీద ఇన్వెస్టిగేషను, వాటి మీద అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే. నా కుటుంబం వాళ్ళకి అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే. నీకు మళ్ళీ ఇదిగో ఒక 20 సూట్ కేసు కంపెనీలు, ఒక 50 ఈ కంపెనీలు పెట్టాల్సిన అలవాటు లేదు. నేను అనవసరంగా, నన్ను చూస్తున్నారు గత 3 సంవత్సరాల నుంచి, నేను అనవసరంగా బురద రాజకీయాల జోలికి నేను వెళ్ళను. కానీ ఈ పాలేరుకు కూడా ఇన్ని కంపెనీలు ఉన్నాయి. మరి దీంట్లో ఏం జరుగుతుందో మరి నాకు తెలియదు. ఏదో పెద్ద స్కామ్లు ఉన్నాయని అంటున్నారు, అవి కూడా మీరు తెలుసుకోండి. నేనైతే ఒకటే కోరుతున్నా, జగన్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే కదా. ఒకటి, నువ్వు నీ పాలేర్లు, నీ బ్యాచ్లు అందరూ చేసేది బాబాయిని హత్య చేసావు, ఎవడి మీద తోయిపోయావు. రెండోది, కోడి కత్తి చేసావు, మళ్ళీ ఎవడి మీద తోయిపోయావు. మళ్ళీ గులకరాయి పెట్టావు, మళ్ళీ ఎవడి మీద తోయిపోయావు. మళ్ళీ నిన్నగాక మొన్న ఒక హెలికాప్టర్ డ్రామా ఆడావు. ఇది ఒక పెద్ద, నీకు ఈ డ్రామాలతో పాటు నిన్ను రక్షించటానికి నీ అనుచరులు హైదరాబాదు సమావేశం మందిరంలో జరిగిన ఈ దాంట్లో నన్నేదో తీసుకొద్దామని నువ్వు అనుకుంటున్నావేమో. నాకు ఇది రాజకీయం ఇచ్చింది, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయ భిక్ష పెట్టింది. వారి కుటుంబం అన్యాయం చేసినా కూడా ఊరుకునే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తులకి నేను ఒకటే కోరుతున్నా, జగన్ రెడ్డి గుర్తుంచుకో, లిక్కర్ స్కామ్ జరిగిందని విజయసాయి రెడ్డి గారు అంటున్నాడు, నీది పాలేరు అంటున్నాడు. నీ పాలేరు ఏంటంటే 3600 కోట్లు నాకు చేరిని అని అంటున్నాడు. నేనేదో నా విజయవాడలో పరిశ్రమలు ఏం రావాలి, నా విజయవాడలో ఉద్యోగాలు ఏం రావాలి, నా విజయవాడ అభివృద్ధి ఏం చేయాలని నేను కోరుకుంటా. నా విజయవాడ ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు, వరద బాధితుల సమస్యల్లో ఉన్నప్పుడు నేను వరద బాధితుల దగ్గరికి వెళ్తూ ఉంటాను. అంతేగాని విజయవాడ కరోనా సమయంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి ఏ రోజు ఒక హాస్పిటల్కి వెళ్లకుండా హైదరాబాద్ లాగా నేను పారిపోలేదు. వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారితో అందరితో కూడా నేను ఉండి విజయవాడ ప్రజల సమయంలో, నాది బురద రాజకీయం ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎక్కడ చూడాలి. 3 సంవత్సరాల్లో మీరే చూశారు విలేకరులను ఏ విధంగా విమర్శించారు. ఈ పాలేరు ఏమనేవాడు, ఆహార పొట్లాలకి, సారా ప్యాకెట్లకి విలేకరులు అమ్ముడుపోయాడని మీరే గత 3 సంవత్సరాల నుంచి ఈ పాలేరు భాష విన్నారు. వీళ్ళందరిది ఒకటే భాష, వాళ్ళు తింటారు, ఎదుటోడి మీద తోస్తారు. కాబట్టి ఈ లిక్కర్ స్కాము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ దర్యాప్తు ముమ్మరంగా జరగబోతున్నందుకు జగన్ రెడ్డి, నువ్వు నీ అనుచరులతో ఆడే డ్రామాలు కట్టిపెట్టు. నీ అనుచరులు ఎన్ని గాగ్గాలు పెట్టినా కూడా ఇవాళ నువ్వు దోషివి. ఆ 4వ నెంబర్ గదికి డబ్బులు వెళ్ళినాయి అనేది సుస్పష్టత. ఒక్కటే చెప్తున్నా, 3600 కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. దానిలో సూత్రధారులు ఎవరాలో తేలాలి. కాబట్టి నేను సిబిఐకి లెటర్ రాశా, దర్యాప్తు తేల్చండి, లిక్కర్ స్కామ్ దోషులు ఎవరో తేల్చండి. నీకు మళ్ళీ ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లే అవసరం లేదు. అది నేనవుందా, నీ పాలేరు అన్నట్టు నువ్వు ఆడిచ్చిన నాటకంలో, నువ్వు ఆడిచ్చిన డ్రామాలో నీ పాలేరు చెప్పినట్టు ఈ 2 కంపెనీలకు వెళ్ళిందంటే ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయో మీరు తేల్చండి.
ఈ కంపెనీలో ఓనర్లు ఎవడో తేల్చండి, ఈ కంపెనీలు అసలు ఉన్నాయో లేదో తేల్చండి, దుబాయ్కి డబ్బులు వెళ్ళినాయా, ఎక్కడికి వెళ్ళినాయో, దుబాయ్కి వెళ్ళినాయా, అమెరికాకి వెళ్ళినాయా అని చెప్పిన వాటిలన్నిటికీ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా. నీకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి 24 గంటలు సమయం ఇస్తున్నా. 24 గంటల సమయంలో నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోరు. నువ్వు నిజాయితీ పడు అయితే సిబిఐ ఎంక్వైరీ కోరు. ఈ 3600 కోట్లు నీ దగ్గర రాలేదనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కోరు. నేను నిజాయితీగా చెప్తున్నా, సిబిఐ ఎంక్వైరీ పెట్టండి, సిబిఐ ఎంక్వైరీలో తేలాలి నిజాలని చెప్తున్నా. తేల్చండి. ఎస్, ఇవాళ దేశంలో అత్యున్నత న్యాయస్థానం నిన్నే నీ సోదరుడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇవాళ అంతా కూడా మీడియాలో అందరూ అనుకుంటున్నారు 14 సంవత్సరాలు పడుద్దా, 20 సంవత్సరాలు పడుద్దా అని చూస్తున్నారు. కాకపోతే ఇదిగో ఇది కూడా కొత్తది వచ్చింది. ఎక్కడో ఢిల్లీలో 200 కోట్లకే మనం ఎంక్వైరీ అడిగినప్పుడు ఇవాళ ఇక్కడ 3600 కోట్లు. నీ అందరికీ చెప్తున్నా, మేధావులకి, టీవీలో కూర్చొని డిబేట్ చేసేవారికి, టీవీలో ఇచ్చే వాళ్ళందరికీ నా నిజాయితీని నిరూపించుకుంటానా, నాది ఏదీ లేదు. కాబట్టి మీ అందరికీ ఒకటే కోరుతున్నా, నేను సిబిఐ ఎంక్వైరీ ఇవాళ మీ అందరి జర్నలిస్టులు ఎదురుగా నేను సిబిఐ వారికి రాసిన లెటర్ చూపిస్తున్నా. సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నా. 24 గంటల సమయం. ఎమ్మెల్యే జగన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నా లెటర్ అన్నా యాక్సెప్ట్ చేయించు, నువ్వన్నా లెటర్ ఇవ్వు, లేకపోతే నీ పాలేరు నువ్వు కలిసి లెటర్ ఇవ్వండి. ఇగో ఇట్లా వెళ్ళింది, ఈ స్కామ్ ఉంది, సిబిఐతో ఎంక్వైరీ చేయమని ఇవ్వండి. దమ్ము ధైర్యం ఉన్నవాడు అక్కడైనా రండి. మీరు రాలేరు కూడా నాకు తెలుసు. ఎందుకంటే 3600 కోట్లు ఆ 4 గదే, ఆ నలుగురే ఈ వ్యక్తులు ఎక్కడి నుంచి వెళ్ళి అందరికీ తెలుసు. కాబట్టి ఇది పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నా. నేను కూడా మీ అందరికీ కోరేది అదే, ఏదో సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని న్యూస్ కింద చూపించడం కన్నా ఆధారాలు అడగండి. వీళ్ళందరూ సోషల్ మీడియాలో పులులే. నేను చెప్తున్నా, ఇదిగో ఈ 2 కంపెనీల ద్వారా దుబాయ్, అమెరికాలో అక్రమ పెట్టుబడులు, కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్లో దుబాయ్లో, అమెరికాలో అక్రమంగా పెట్టినట్టు తెలిసిందంట. చెప్పండి, రండి, ఈ 2 కంపెనీలు ఎక్కడున్నాయి తేల్చండి. ఈ అక్రమంగా ఎట్ట తరలిందో తేల్చండి. దీనికి నాయకులు ఎవరో తేల్చండి. ఇది నీ పాలేరా, జగన్ రెడ్డా, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయ్యి ఉండొచ్చు కదా. దీన్ని నా డబ్బులతో, నా సొంత డబ్బులతో నేను మీ జర్నలిస్టులని, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుని తీసుకెళ్తున్నా. ఏ రోజైనా నేను దాక్కుని ఎక్కడ సమాధానం, మొన్న కూడా నా మీద ఏదేదో ఆరోపణలు చేసినప్పుడు నేను జర్నలిస్టుల ముందుగా మీ అందరి ముందుకి వచ్చి నిజానిజాలు తెలిసే విధంగా నేను మాట్లాడాను. ఇవాళ కూడా నేనేమి సోషల్ మీడియాగా కాదు, నిజానిజాలు తెలిసేటట్టు అడుగుతున్నా. ఇటువంటి ఆరోపణలు మీరు చూస్తే ఇతనికి కొత్త కాదు. చిరంజీవి గారు పార్టీ పెట్టాడు, చిరంజీవి గారు పార్టీలోకి వెళ్ళాడు. ఈయన యొక్క వేదవ్యాసాలు తెలిసి ఆయన ఇతనికి పార్టీ నుంచి తప్పించాడు. చిరంజీవి గారు డబ్బులు తీసుకున్నారు, అల్లు అరవింద్ గారు డబ్బులు తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకున్నాడు అని ఆరోపించాడు. మరొకసారి ఆయన 2019 నుంచి జగన్ రెడ్డికి అమ్ముడైపోయాడు. అప్పుడేమో ఆరోపించాడు, ఈ జగన్ రెడ్డి చిలక మాటలన్నీ